ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఎలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేయుటకుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించునుగాక. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం దేవుని యొక్క సన్నిధిని నిలవవలసిన సమయం ఆసన్నమవుచున్నది. చదువునయున్న వాక్య పఠనములు, విననయున్న వర్తమానములు మన కొరకు ప్రభు సిద్ధపరిచారు. మనల్ని మనం సిద్ధపరచుకుని ఆయన సన్నిధిని నిలుచుదుముగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము ఆత్మీయులారా 49వ అధ్యాయం 12, 13 వచనాల్లో 13వ వచనం, జెబూలూను సముద్రపు రేవున నివసించును, అతడు వాడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు నుండును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. ఈ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సజీవుడు సర్వాధికారి సర్వాంతర్యామి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వాక్యంలో జెబూలూను గూర్చి మనము ధ్యానం చేయబోచున్నాము. యాకోబు తన అవసాన కాలాన తన కుమారుడైనటువంటి జెబూలూను గూర్చి ప్రవచిస్తూ అంటున్నారు కదా, నీవు వాడలకు రేవుగా ఉంటావు, సముద్రపు రేవున నివసిస్తావు, నీ పొలిమేర సీదోను వరకు ఉండును అంటూ జెబూలూను గురించి మాట్లాడుతున్నారు. పిల్లరా, ఆది కాండము 20వ అధ్యాయం 30వ అధ్యాయం 20వ వచనం మరలా చెప్తున్నాను. ఆది కాండము 30వ అధ్యాయం 20వ వచనం ప్రకారంగా, అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసెను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకుని అతనికి జెబూలూను అను పేరు పెట్టింది. ప్రియులరా, మరి యాకోబు తన భార్య అయిన లేయా, నేను ఆయనకు 6 కుమారులు కన్నాను, ఇక మీదట ఆయన నాతో కాపురం చేస్తాడు అనుకుంటా. అంటే 6 పిల్లలను కన్నది కానీ లేయా హృదయం సంతోషించినట్లుగా యాకోబు తనతో దినచర్య సమయాన్ని వెచ్చించినట్లుగా మనకు కనిపించట్లేదు. కనుక 6వ సంతానం అనబడినటువంటి ఈ వ్యక్తికి జెబూలూను అనే పేరు ఆ తల్లి నామకరణం చేసింది. ఇప్పుడు ఆ జెబూలూను పెరిగి పెద్దవాడయ్యాడు. యాకోబు మరణదశ సమయం. ఆ సమయంలో ఈ జెబూలూను ఆశీర్వదిస్తూ అంటున్నారు, నీవు వాడలకు రేవుగా ఉంటావు, అతని పొలిమేరలు సీదోను వరకు వ్యాపించినట్టు దీవిస్తున్నాడు. ఆత్మీయులారా, మరి ఈ దీవెన ఎంతవరకు ఫలభరితమైంది అంటే, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 18, 19 వచనాలు చూస్తే, పిల్లలు వారు వాగ్దాన దేశానికి వెళతారు. ఎవరు? ఇశ్రాయేలీలు. వెళ్ళినప్పుడు జెబూలూనుకు వచ్చిన భూభాగాన్ని చూడద్దాం. ఇక్కడ 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 18, 19. జెబూలూను గూర్చి ఇట్లా, నేను జెబూలూను, నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము,
ఇస్సాకారు నీ గుడారముల యందు సంతోషించును. వారు జనములకు కొండకు పిలిచిరి. అక్కడ నీతి బలులు నర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. అంటే జెబూలూను ఎంత దీవెనకరంగా ఉండబోతున్నాడు, ఏ భూభాగాన్ని వారు ఎంచుకున్నారనేది ఈ భాగంలో మనం చదివి ఉన్నాం. ఆత్మీయులారా, జెబూలూను మీద ఉన్న దీవెన మామూలు దీవెన అని చెప్పకూడదు. ఓ ప్రత్యేకమైన శ్రేష్టమైన దీవెనయే ఆయన మీద ఉన్నది. అయితే ఈ జెబూలూను ఎప్పుడు చెప్పబడిందంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తులో గోషేను ప్రాంతంలో ఉండగా యాకోబు ప్రవచించారు. ప్రవచించిన యాకోబు చనిపోయారు. జెబూలూను ప్రియులరా అప్పటికి ఐగుప్తు దేశంలో ఉన్నారు. బస్సు వివాహమై సంతానం కుటుంబంతో ఉన్నాడేమో. కానీ ఇదే జెబూలూను 400 ఏండ్ల కాలం తన వంశీయులు చెరసాల్లో ఉండబోతున్నారు. వారందరూ ఒకే పర్యాయన దేవుని మహాకనికరం చొప్పున విడుదల పొంది, పిల్లరా గోషేనులో మరి మోషే కాలాన్ని 400 సంవత్సరాలు చెర జీవితంలో ఉంటారు. వారు ఐగుప్తు నుండి విడిపించబడిన తర్వాత, ఐగుప్తు నుండి వారు వెలుపలకు వచ్చిన తర్వాత తన స్థితి ఎలా ఉండబోతుంది అనేది యాకోబు ముందుగా ప్రవచిస్తున్నారు. ఐగుప్తులో 400 ఏండ్లు తర్వాత మోషే పరిపాలన, మోషే నాయకత్వం జాప్యం చేయడం, 400 ఏండ్ల కాలం వారు జైల్లో ఉంటే, మరి అంతకు మునుపు కొన్ని సంవత్సరాలు ఇజ్రాయేల్ యొక్క లెక్కల్లో ఇలాగను చూచినప్పుడు 400 సంవత్సరముల పైబడిన మాటే యాకోబు ప్రవచించిన కాలానికి. అయితే ఇక్కడ గొప్ప శ్రేష్టమైన సంగతి ఏంటంటే, లూకాసు వార్త 1:37 దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు అంటారు దూత. అంటే విషయం ఏంటంటే, జెబూలూను పుట్టి పెరిగిన తర్వాత తన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది దేవుడు ముందుగానే తన దాసులకు కనుపరిచాడు. జెబూలూను, నువ్వు సముద్రముల దగ్గర వ్యాపారం చేస్తావయ్యా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనం ఈ మాటను గుర్తెరగాలి. జెబూలూను చెరకు వెళ్ళక మునిపే దేవుడు శ్రేష్టమైన ప్రత్యక్షత వారి జీవితంలో కలిగించారు. ఆత్మీయులారా, మరి జెబూలూను విషయంలో దేవుడు ఎంత చొరవ తీసుకుని జెబూలూను పక్షాన తన ఉద్దేశాన్ని దేవుడు భవిష్యత్ కాలంలో జరగబో సంగతిని జెబూలూను విషయంలో దేవుడు బయలుపరిచాడు. జీవము కలిగిన దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత శ్రేష్టమైన విషయం, దేవుడు చెప్పినది ఏ మాట నిరర్ధకము కాదు, అది కార్యం దాల్చుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పినది చేస్తారు. తన ప్రవచనానుసారంగా ఏది మనతో మాట్లాడారో ఆ చిత్తాన్ని జరిగిస్తారు. కనుక దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు మనకిచ్చిన ఏ మాట నిరర్ధకము కానేరదని విశ్వాసంతో హృదయపూర్వకంగా గుర్తెరిగి ఆయన నా జీవితంలో నెరవేర్చగలిగిన సమర్థుడు. నీ జీవితమందు జరుగు సంగతులను చూచి కార్యములను నెరవేర్చు దేవుడు ఆయన. కనుక దేవుని ప్రియమైన పిల్లలుగా 400 సంవత్సరాల తరువాత జరగబో సంగతులను
దేవుడు ముందుగా తన దాసునికి బయలుపరిచి హెచ్చరిక చేశారు. ఆత్మీయులారా, మనం కూడా దేవుని మాటకు విందాం, దేవుని మాటకు లోబడి దీవించుదాం. ఆ కృపతో దేవుడు మనలందరినీ దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.